వాళ్ళని థర్డ్ పార్టీ మొత్తం కాల్ చేస్తాను. థర్డ్ పార్టీ వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తావు నువ్వు? నేను కాల్ లేపట్లేదు. ఎందుకు చేస్తున్నావు? నువ్వు పైసలు తీసి బ్యాంక్ నీ పేరేంది? నీ బ్రాంచ్ ఏంది చెప్పు, మాట్లాడదాం. నాదా సామ్, నా పేరు. బ్రాంచ్ వచ్చి తొర్రూరు బ్రాంచ్, చెన్నై. చెన్నై. ఏం పేరు నీ పేరు? అనిల్. అనిల్. ఇప్పుడు నువ్వు వన్ కాడ నుంచి చేస్తున్నావు. అయితే ఇప్పుడు నీ ఫోన్ మాట్లాడుతుండగా కూడా మా ఇంటి పక్క వాళ్ళకు, మా చుట్టాలకు, వీళ్ళందరూ చేస్తావు. అయితే అందరికి కాల్ చేస్తాను చెప్తున్నాను. నీకు జాతర ఏం చేసుకో. ఏంది? ఓకే, నీకు జాతర ఏం చేసుకో. సరేనా? సరే, ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నీకు కట్టాల్సిన అవసరం లేదు కదా డబ్బులు. ఇప్పుడు నువ్వు అన్ని చేసుకుంటున్నావు. ఫస్ట్ సారే చెప్పిన 2-3 months టైం పడుతుంది చెప్పడం కాదు సార్. లాస్ట్ రినల్ పేమెంట్ ఏమైంది? నేను 2-3 months టైం పడతాను ఫస్టే చెప్పిన. మీ వాళ్ళ ఎందుకు సార్ టైం మీకు? 58,000 కట్టనీకి ఏమైంది? ఏంది? ఇక్కడ లోన్ రికవరీ ఏజెంట్ కస్టమర్ని థ్రెటన్ చేస్తున్నాడు. పేమెంట్ కట్టకపోతే మీ వాళ్ళందరికి కాల్ చేస్తా, ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టు మాట్లాడుతున్నాడు. దానికి కస్టమర్ కూడా ప్రాపర్గా కౌంటర్ చేశాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. క్రెడిట్ కార్డ్ అమౌంట్ పెండింగ్ ఉంది కదా సార్, అది ఇంకా క్లియర్ చేయలేదు. నిన్నైనా ఎవరితో రంజిత్ అని ఆయన కాల్ చేసి చెప్పినా కదా, ఈ మంత్ 25 వరకు కాల్ చేయండి అని. ఈ మంత్ 25 ఏంటి సార్ మళ్ళీ? కాదు, మీకు ఒకరికి తెలియకుండా చేస్తారా కాల్స్, లేకపోతే తెలుసుకొని కావాలని మళ్ళీ మళ్ళీ చేస్తారా? ఇట్లా కావాలని ఎట్లా ఎందుకు చేస్తాం సార్? లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేస్తారు సార్? మీరు లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారు? లాస్ట్ పేమెంట్ 2 months అవుతుంది అనుకుంటా. అవునా సార్? లాస్ట్ 2 months మరి ఎందుకు వెళ్ళలేదండి? ఈ మంత్ గురించి 25th అంటున్నారు కదా. అదే నేను అప్పుడే చెప్పిన, ఫస్ట్ సారే చెప్పిన 2-3 months టైం పడుతుంది చెప్పడం కాదు సార్. లాస్ట్ రినల్ పేమెంట్ ఏమైంది? నేను 2-3 months టైం పడతాను ఫస్టే చెప్పిన. మీ వాళ్ళ ఎందుకు సార్ టైం మీకు? 58,000 కట్టనీకి ఏమైంది? ఏంది? 58,000 ఉంది కదా, కట్టనీకి ఏమైంది? 58,000. అవును. కట్టనీకి డబ్బులు ఉంటే ఎందుకు కట్టని చెప్పు. అంటే మరి డబ్బులు లేనప్పుడు మీరు ఎట్లా తీసుకున్నారు సార్? నువ్వు ఎందుకు ఇచ్చినావు మరి కార్డు? అంటే నువ్వు తీసుకున్నావు కాబట్టి ఇచ్చినది. ఇచ్చినప్పుడు యూజ్ చేసుకున్నావు కదా. నువ్వు ఎందుకు ఇచ్చినావు? యూజ్ చేసుకున్నావు కదా. నువ్వు ఇచ్చినావు మాట్లాడుతున్నావు. అది నీ ఇంట్లో పైసలు, అది నీ ఇంట్లో మరి? నీ ఇంట్లోకి వెళ్ళి తీసుకున్నావు. మీ అమ్మ ఇచ్చిందా లేకపోతే మీ డాడీ ఇచ్చిందా? అదే మీ అమ్మ ఇచ్చిందా, మీ నాన్న పైసలు అవి? మీ నాన్న పైసలు మరి? మా నాన్న పైసలు చెప్పలే కదా. మరి ఎందుకు అంటున్నావు మరి? కార్డు ఎందుకు తీసుకున్నావని? కార్డు నా అర్హత చూసి ఇచ్చారు, అది తెలుసుకోను ఫస్ట్. నా క్యాపబిలిటీ చూసి ఇచ్చింది. అరే భయ్, అదే ఎక్కువ మాట్లాడకు. ఇవన్నీ సోది కాదు. నేను ఏమి అప్డేట్ తీసుకుని ఇస్తానో అది తీసుకోవాలి అంతే. ఎక్కువ మాట్లాడకూడదు నువ్వు. ఏ నువ్వు ఇంటికి వస్తావా చెప్పు? ఎక్కువ మాట్లాడకు. నువ్వు ఇంటికి ఇంటికి వస్తావా? ఇంటికి అరే నువ్వు వస్తాడు చెప్పరా భయ్? నువ్వు మాట్లాడతారా భయ్? నీతో ఇవన్నీ నువ్వు ఎక్కువ మాట్లాడినప్పుడు ఇట్లా మాట్లాడతా నేను. నువ్వు కార్డు ఇచ్చినావు గీసినావు కాదు, నీ పని ఏంది? అరే నువ్వు మాట్లాడతా, నీకన్నా ఎక్కువ మాట్లాడతా. గాజు దొంగ కూర్చున్నాడు. అరే కట్టరా బుల్లిగా. ఏం పిస్తావురా నువ్వు? నువ్వు ఎందుకు ఇచ్చినవరా నాకు? నువ్వు ఎందుకు ఇచ్చినవరా కార్డు నాకు? అరే చూతి, నువ్వు ఎందుకు ఇచ్చినవరా? అరే చూతి, ఏమింటారా నీ మాటలు? అరే మాట్లాడరా, లైన్ లో తీసుకోవాలి. నేను మాట్లాడతా. అరే లంచ్ కొడతాను. రెడ్డి ఫోన్ చేసి చూడు, నువ్వు మాణిక్ రెడ్డి ఫోన్ చేసి చూడు. ఇదే నేను ఆడియో మొత్తం రికార్డ్ చేసి పెట్టినా డైరెక్ట్. అరే నీకు ఏం పిక్స్? అరే నీ అసలు మస్తు మంది చూసిరా నేను. నువ్వు ఒక్కనే నాకు లేవురా, నువ్వు ఒక్కనివే లేవురా నాకు. అరే రే నేను చెప్పేది రా, నువ్వు అనుకుంటుండొచ్చు. అరే రే ఇంటి పక్కన వాళ్ళకి నవాజ్ రెడ్డి, మాణిక్ రెడ్డి. అరే చెయ్యిరా, నువ్వు వాళ్ళందరికి చేసినావు అనుకో, ఒక్క రూపాయి. నేను చెప్పేది నాకు ప్రాబ్లం లేదురా. రూపాయి కట్టకపోయినా నాకు ప్రాబ్లం లేదు. సరేనా? క్లారిటీ చెప్తాను. అదే ఇప్పుడు నువ్వు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు. అరే ఇప్పుడు నువ్వేమంటున్నావు? వాళ్ళందరికి ఫోన్ చేస్తా అంటున్నావు కదా. ఫోన్ చేస్తా, డ్యూటీ అదే. నువ్వు పేమెంట్ కట్టలేదు. నువ్వు ఇప్పుడు నువ్వు నాకు ఆన్ కాల్ లో బెదిరిస్తున్నావు కదా. నువ్వు ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసినాక నాకు మళ్ళీ రిటర్న్ కాల్ చేయకరా భయ్. నువ్వు కాల్ చూద్దాం. వాళ్ళకి కాల్ చేస్తా. నువ్వు చేసుకో, నువ్వు చెయ్యు. ఇప్పుడు నేనేం భయపడా. వాడు ఎవడో గొట్టంగంలో చేస్తాను, వీడెవడో గొట్టంగంలో చేస్తా. కిసాన్ని మస్తున్నా నేను. నువ్వు ఒక్కడి వెళ్ళలేదు, నాకు బొచ్చే మంది చేసిరు కిసాన్ని. ఆల్రెడీ నీ ఎలాంటి వాళ్ళు చేసిండ్రు అన్ని చేసిర్రు. ఇదేం కొత్త కాదు నాకు. అరే నీకుండారా సిగ్గు. నేనేం చెప్పినా సెటిల్మెంట్ చేస్తాను నిన్ననే క్లియర్ గా చెప్పిన. సెటిల్మెంట్ చేస్తాను నిన్న క్లియర్ గా చెప్పిన. అరే నిన్న రంజిత్ అనే అబ్బాయి కాల్ చేసిన రావు సార్, నువ్వు అప్డేట్ తీసుకోరా బాయ్. అదే కాదు సెటిల్మెంట్ ఎందుకు ఇవ్వాలి నీకు అసలు? సెటిల్మెంట్ ఎందుకు ఇవ్వాలి నీకు? అరే నేను ప్రజెంట్ జాబ్ చేస్తలేవురా బయట, అదే చెప్తున్నా. నిన్న కూడా అదే చెప్పిన. జాబ్ చేసినప్పుడు ఎక్కువ పైసలు యూజ్ చేసుకుని జాబ్ చేయలేదంటే మరి పైసలు ఎవరు కడతారు? మన అరే నేనే కడతా అంటున్నా. సెటిల్మెంట్ అని చేస్తే సెటిల్మెంట్ లేదు.
సెటిల్మెంట్ ఇవ్వము, బ్యాంక్ నుంచి సెటిల్మెంట్ ఇవ్వము. ఎందుకు ఇవ్వవు? అంటే నీ వాళ్ళ బ్యాంక్ ఎందుకు నష్టపోవాలి నీకు? నీ వాళ్ళ పబ్లిక్ మరి నిన్న మా అబ్బాయి అట్లా చెప్పలేదు, మరి నిన్న డైరెక్ట్ అబ్బాయి చెప్పిండు సెటిల్మెంట్ కూడా ఉంది సార్ అని. సిక్లేదు ఉండొచ్చు, అదే అంటున్నా కదా. ఇలాంటి వాళ్ళకి పైసలు ఇచ్చి మళ్ళీ వసూలు చేయాలి కదా. అదే నేను చెప్తున్నా, నువ్వు ఎట్లా అంటే నువ్వు బ్యాంకు పని కాకుండా నీ సొంత పని ఎక్కువ చేస్తావు అనమాట నువ్వు. అవును, బ్యాంక్ పని పైసలు ఇస్తారు కదా, ఉత్తిగా దానం చేస్తారు కదా, తీసుకోరా బాబు అని ఉత్తికి ఇస్తారు నీలాంటి వాళ్ళకి. ఉత్తికి ఎవడు ఇవ్వలేదు, నా సిబిల్ స్కోర్ చూసి ఇచ్చారు. ఏం చూసి ఇచ్చారు నీకు అసలు సిబిల్ స్కోర్ అంటావా? ఆడవాళ్ళు కొంటారు సిబిల్ స్కోర్, నీకు ఆడవాళ్ళు కూడా ఉంటుంది. ఆడవాళ్ళకి మరి మరి దేశం మీద అంటున్నాను, దేశం మీద కార్డు అందుకే నీకు ఇచ్చారు కదా కార్డు అంటున్నాను. ఏం చూసి ఇచ్చారు అంటున్నావు కదా, ఏం చూసి ఇచ్చారు అంటున్నావు కదా, అదే అంటున్నాను. సిబిల్ స్కోర్ చేసి ఇచ్చారు ఆడవాళ్ళు వేస్తారు కదా మేడం, మీరు తీసుకోండి అందుకే నీకు ఇచ్చుంటాడు అట్లానే. అట్లా గుర్తు బ్యాంక్ ఆడోళ్ళకి ఇస్తావేమరా? యూజ్ చేసేదే నేను. నువ్వు ఆడోళ్ళకి ఇస్తావేమో అయితే కార్డు? అవును, నేను ఆడోళ్ళకి ఇస్తాను మళ్ళా. అంటే నువ్వు నీలాంటి వాళ్ళకి ఇస్తాను మళ్ళా. మరి నేను నాకెవరు ఇచ్చారా కార్డు? మా వాళ్ళే ఇచ్చారు, మా టీం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఇచ్చారు. అవునా? చేత కాదు మేడం మళ్ళా, అందుకని నీతో వేస్ట్లే కానీ వాళ్ళని థర్డ్ పార్టీ మొత్తం కాల్ చేస్తాను. థర్డ్ పార్టీ వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తాను? నేను కాల్ లేపట్లేదు. ఎందుకు చేస్తాను? నువ్వు పైసలు తీసుకుని బ్యాంక్ నీ పేరేంది, నీ బ్రాంచ్ ఏంది చెప్పు, మాట్లాడదాం. నాదా సామ్, నా పేరు. బ్రాంచ్ వచ్చి తొర్రూరు బ్రాంచ్, చెన్నై. చెన్నై. ఏం పేరు నీ పేరు? అనిల్. అనిల్. ఇప్పుడు నువ్వు 1 కార్డ్ నుంచి చేస్తున్నావు. అయితే ఇప్పుడు నీ ఫోన్ మాట్లాడుతుండగా కూడా మా ఇంటి పక్క వాళ్ళకు, మా చుట్టాలకు, వీళ్ళందరూ చేస్తావు. అయితే అందరికి కాల్ చేస్తాను చెప్తున్నాను, నీకు జాతర ఏం చేసుకో. ఏంది? ఓకే, నీకు జాతర ఏం చేసుకో, సరేనా? జాతర అయింది చేసుకో. సరే, ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నీకు కట్టాల్సిన అవసరం లేదు కదా డబ్బులు, ఇప్పుడు నువ్వు అన్ని చేసుకుంటున్నావు. కోటకంద్ర బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం బ్రదర్. చెప్పండి. ఇది మీ లోన్ పేమెంట్ కోసం కాల్ చేస్తున్నా. 1 ఇయర్ నుంచి పెండింగ్ ఉంది, ఎందుకు ఆపుతున్నారండి పేమెంట్? జాబ్ లాస్ అయిందండి. ఎన్ని డేస్ అయింది? 1 ఇయర్ దాటి. 1 ఇయర్ దాటిందా? అవునండి. మరి ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదా మీరు? లేదండి, ప్రజెంట్ ఏం చేయట్లేదు. పేమెంట్ ఎట్లా అన్న? నువ్వు జాబ్ చేయట్లేదు, మంచిగా నేను అమౌంట్ తీసుకున్నాం, వాడుకున్నాం, అంతా అయిపోయింది. ఇప్పుడు నువ్వు జాబ్ చేయట్లేదు అని మరి కట్టకపోతే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు కానీ ట్రై చేస్తున్నాను. నేను యాక్చువల్గా సెటిల్మెంట్గా ట్రై చేస్తున్నాను. అమౌంట్ రాగానే సెటిల్మెంట్ చేసుకుంటాను. సెటిల్ చేసుకో, నేను డెలివరీ ఇస్తా, సెటిల్మెంట్ చేసేసుకో. 3,20,000 ఇచ్చేస్తాను నేను సెటిల్మెంట్. కాదన్న, అంత కాదని ముందే చెప్పాను కదా. ప్రజెంట్ అయితే అమౌంట్ అంతే లేదు. నేను నా మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయింది. మ్యాక్స్ నేను ఎంతో చేయాలి కాబట్టి ఏదో 20% కన్నా ట్రై చేస్తున్నా అమౌంట్ బయట నుంచి తేవడానికి. సరే, ఇప్పుడు నీకు ఇదో బ్రదర్, ఇప్పుడు నువ్వు మొత్తం సెటిల్మెంట్ ఇప్పుడు నువ్వు చేసుకోలేకపోతున్నావు. అట్లీస్ట్ పార్ట్ పేమెంట్లోనే చేసుకో కదా. నీ ఏదైతే ఈఎంఐ ఉందో మినిమం పేమెంట్లోనే చేసుకొని కొంచెం టైం పట్టే వరకు మొత్తం సెటిల్ చేసుకునే వరకు నీకు అట్లీస్ట్ మినిమం పేమెంట్లోనే చేసుకోవాలి కదా. నువ్వు అది చేయకుండా ఇది చేయకుండా ఉంటే ఎట్లా? మనీ అసలు లేవు ప్రజెంట్. ఏదైనా వచ్చే మనీ ఉంటేనే అందుకే చెప్తున్నాను కదా. మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయింది, జీరో. అదే అన్న, ఇగో ఇప్పుడు నువ్వు కరెక్టే నువ్వు అన్నది. ఇప్పుడు లేవు అంటే మరి ఇప్పుడు ఎట్లా అవుతుంది చెప్పు? వదిలేదమ్మా మరి దీన్ని. అర్థం కాలేదు. ఇప్పుడు లేవు అంటే ఎట్లా మరి? అందుకే నాకు ఇంకో 1 మంత్ టైం కావాలి, సెటిల్మెంట్ చేస్తాను. కానీ మీరు అన్నది నేను అంటున్నా, సరే నేను ఇస్తా 1 మంత్ నీకు టైం, నేను ఇయ్యను అంటలేను. కాకపోతే నువ్వు నాకు ఏదో మినిమం పేమెంట్ అని అప్డేట్ చేస్తే నేను చెప్పడానికి ఉంటుంది. అవును, కస్టమర్ టచ్లో ఉన్నాడు, కొంచెం టైం కావాలి, ఆయనతో ఇంత అయితే లేదు, ఇంత కట్టిండు ప్రజెంట్ అయితే అని చెప్పి నేను చెప్పుకోవడానికి ఉంటుంది. 15,000 ఉంది, 15,700, 15,000 కట్టు. నెక్స్ట్ మంత్ వరకు టైం తీసుకో. 15,000 కడితే ఈఎంఐ అయిపోతుంది కదా నాకు? ఈఎంఐ అవుతుంది అన్న, ఈఎంఐలోకి వెళ్ళి మైనస్ అవుతుంది. మళ్ళీ 1 మంత్ టైం అడుగుతున్నావు కదా. ఈ మైనస్ అయిన తర్వాత నీకు 1 మంత్లో మళ్ళీ సెటిల్మెంట్ చేసేద్దాము. ప్రజెంట్ నా దగ్గర 1,000 రూపీస్ కూడా లేవన్న. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్. నేను అరేంజ్ చేయన్నా, నీకు అరేంజ్ చేయమని చెప్తున్నా. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా లేవా అని నేను అడుగుతలేను, అరేంజ్ చేయని చెప్తున్నాను. నేను ట్రై చేస్తున్నాను కానీ అరేంజ్ అవుతలేవు. కాదని అందుకే అంటున్నా కదా. నేను ఎంత గట్టిగా ఇప్పుడు ఎక్కడ ఉన్నాను ప్రజెంట్? నేను బయట ఉన్నా, చెన్నైలో. చెన్నైలో ఉన్నా ప్రజెంట్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు ప్రజెంట్ అయితే? ఇప్పుడు బయటికి వెళ్ళినావా అని? చెన్నైలో ఉంటున్నా జాబ్ కోసం. అంతానే ఉంటున్నావు కూడా అక్కడేనా? లేదు, జాబ్ కోసం ఇంటర్వ్యూస్ కోసం వచ్చా. ఇక్కడ హైదరాబాద్ మరి దొక్కలో ఆపర్చునిటీస్ ప్రజెంట్. అదే ఇప్పుడు మీరు ఉండేది రెసిడెన్స్ ఎక్కడ మీది అంటున్నా? హైదరాబాదా లేకపోతే ఎక్కడ? ప్రజెంట్ ఏది రెంట్ కూడా లేదన్నా. రెంట్ కట్టే పొజిషన్ ఎవరు అవైలబుల్ ఉంటున్నా. సరే అన్న, మరి పార్ట్ పేమెంట్ ఏదో కొంచెం చేయమని ఒక 5,000 అన్నా చేసుకోండి. 5,000 కూడా కాదా మరి అట్లీస్ట్? నా ఫ్రాంక్గా చెప్పేస్తున్నా, స్పాట్ పేమెంట్లో అన్నీ నాతో కాదన్నా. నేనైతే ఏదైనా కుదిరితే డైరెక్ట్ సెటిల్మెంట్ కోసమే ట్రై చేస్తున్నాను. సెటిల్మెంట్ అయితే చేస్తాను. అది కూడా
ఇప్పుడు నువ్వు సెటిల్మెంట్ చేస్తా అంటున్నావు అన్న, కానీ నువ్వు 1 month అంటే మనకు 1 month వరకు ఆగడానికి టైం లేదు మనకి. ఇప్పుడు ఓకేనా? నా దగ్గర కూడా మనీ లేవు కదన్నా, మరి ఏం చేద్దాం చెప్పండి. అదే నీకు ఏమంటున్నా 1 month, ఇప్పుడు నేను ఏమంటున్నా నీకు మొత్తం కట్టమని చెప్తలేను, సెటిల్ చేసుకోమని చెప్తాను. నువ్వు 1 month టైం అడుగుతున్నావు, 1 month నేను ఇస్తానా ఇయ్యాను అంటలేను. కాకపోతే ఇది ఏదైతే ఉందో అది కొంచెం మినిమం కట్టు, 10,000 అన్నా 5,000 అన్నా అట్లీస్ట్ కట్టుకున్నావు అనుకో, నేనే నీకు ఇస్తా, నేనే నీకు మంచి ఎవరు ఇప్పిస్తా, నేనే క్లోజ్ చేస్తాను. అమౌంట్ లేదు, ఒకవేళ ఇచ్చిన స్పాట్ అమౌంట్లు నేను ఎంతో కష్టపడి ఒక 2 రోజులు కష్టపడి తెచ్చినా కూడా ఆ స్పాట్ పేమెంట్ గాలినే కలుస్తాయి. ఆ విషయం నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. దానికి ఎందుకు అట్లా అవుతుంది? అవి ఛార్జెస్ కిందకి వెళ్ళిపోతాయన్నా, నాకు తెలియదా? అరే ఛార్జెస్ కిందకి వెళ్ళిపోతుందా? నేను ఛార్జెస్ కిందకి ఏం పోతుంది, అసలుకెళ్ళే కట్ అవుతుంది. నేను చెప్పిన మరి పర్సంటేజ్కి మీరు ఒప్పుకొని 20% ఒప్పుకొని నాకు ఒక ఈమెయిల్ రాసి పంపించండి. నేను ట్రై చేసి ఒక 1 monthలో మిగతా కూడా ట్రై చేస్తాను. 1.5 monthలో ట్రై చేసి కట్టేస్తాను. ఓకే, నీకు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. 1 month అంటున్నావు కదా, ఇప్పుడు నేను నీకు అది నీకు ఏదైతే నీకు 20% అని చెప్తే అది రాయాలన్నా కానీ ఇక్కడ ఏంటంటే బ్యాంకులో ఒక్క నెల మన దగ్గర ఉంటుంది అకౌంట్, ఓకే, కస్టమర్ అకౌంట్. పోయిన నెల నీకు వేరే కూడా ఫోన్ చేసిండు, ఇప్పుడు ఈ నెల నా దగ్గరకు వచ్చింది, ఈ నెల ప్రాసెస్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఇంకొక దగ్గర పోతుంది, దగ్గరికి థర్డ్ పార్టీ ఏజెన్సీ దగ్గర పోతుంది. ఏజెన్సీ ఉంది వేరేలాగా ఉంటుంది, మళ్ళీ 1 ఫాలో అప్ అలా వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ బ్యాంక్ నుంచేనా? నేను డైరెక్ట్ బ్యాంక్ త్రూగా చేస్తున్నా. ఇప్పుడు బ్యాంకులో ఎట్లా అంటే ఒక్కటే మంత్ మన దగ్గర ఉంటుంది, ఈ మంత్ ప్రాసెస్ అయిపోయిందంటే థర్డ్ పార్టీ ఏజెన్సీకి వెళ్తుంది. ఇంకా నీ అకౌంట్ గురించి చెప్తున్నా పర్టికులర్గా అయితే, నీ అకౌంట్ అయితే మొత్తం ఏజెన్సీలోనే హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ఇక మొత్తం ఈ మంత్ ప్రాసెస్ అయిపోతాయి. ఎందుకంటే 1 year అయిపోయింది ఇప్పుడు నీది, 60 days అయిపోయింది, మొత్తం నీకు రైట్ ఆఫ్ అంటే రైట్ ఆఫ్ వచ్చేసింది ఇప్పుడు నీ అకౌంట్. 8 months ప్లస్ ఉంటే రైట్ ఆఫ్ అంటారు. మొత్తం ఇప్పుడు ఏజెన్సీలోనే ఉంటుంది, నువ్వు మళ్ళీ బ్యాంక్ వచ్చి చేసుకునేది ఉండదు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇప్పుడు ఏదైతే డిస్కౌంట్ అంటున్నావో నీకు అంతా కాదు కదా, నేను ఇచ్చే డిస్కౌంట్ కూడా వాడు ఏజెన్సీ ఇవ్వడు నీకు. నేనన్నా నీకు ఇంకా 51 నేను ఇవ్వగలుగుతా కానీ వాడైతే ఇంకా నీకు 30% ఏమో ఇస్తాడు అంతే. వాళ్ళు ఇస్తే తీసుకుంటా, ఇవ్వకుండా తీసుకోను, లాస్ట్ వాళ్ళు ఎప్పటికైనా నువ్వు కట్టుకోవాల్సిందే, ఎప్పటికైనా నువ్వు కట్టుకోవాల్సిందే. నేను కూడా అందుకే ఓపెన్ గా నువ్వు ఎంత లేట్ చేసుకుంటే అంత నీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నాను నేను. ప్రాబ్లం ఏదైనా కొంచెం తొందరగా చేసుకుంటే నీకు ఒక వేవర్ ప్రాబ్లం ఏదైతే ఒక మాట ఇవో చెప్తున్నా నేను కూడా. అంత ప్రాబ్లం ఏదైతే అది ప్రాణానికి మించినంత అంతకు మించినైతే ప్రాబ్లం లేదు. డూ ఆర్ డై ఉంది సిచ్యువేషన్, ఓకేనా? అంతకు మించడం లేదు, స్పాట్ పేమెంట్ చేయలేను ఇప్పుడు ఏం లేదు. లోన్ తీసుకున్నప్పుడేమో తీసుకోవాలి అంతా మంచిగానే ఉంటుంది, వాడుకున్నప్పుడు అంతా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు కట్టేటప్పుడేమో డూ ఆర్ డై నేను చచ్చిపోతా అని చెప్పి బ్లాక్ మెయిల్ ఎందుకన్నా? బ్లాక్ మెయిల్ ఏం లేదు, సిచ్యువేషన్ చెప్తున్నా నీకు. అట్లా నేను కట్టుకొని చూపించాలన్నా నువ్వు, ఇది కాకపోతే అది కాకపోతే ఇది అన్నప్పుడు ఒక మాట ఇంటర్లో కదా. నేను క్లారిటీ చెప్తే ఇంటర్లో నేను అదే 1 or 2 months నేను సెటిల్మెంట్ ట్రై చేస్తాను. ఏం చెప్తున్నా అంటే నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు టైం తీసుకున్న తర్వాత ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదన్నా. నీకు ఏంటంటే నీకు లోన్ క్లోజ్ కావాలి, నీకు సెటిల్మెంట్ కావాలి, ఇక్కడ నాకు లోన్ క్లోజ్ కావాలి. నాకు వచ్చే వేవర్ నేను చెప్తాను, నాకు వచ్చే హైయెస్ట్ వేవర్ నేను చెప్తాను. నేను ఎంత తగ్గాలో అంత తగ్గిస్తాను. నువ్వు ఒకటే దానికి స్టిక్ అయ్యి నేను 20% కడతా అని కూర్చుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. సేమ్ వేవర్ థర్డ్ మంత్ నుంచి 12th month వచ్చినా దెర్ ఇస్ నో డిఫరెన్స్, అంతే వచ్చేది. అంతకు మించి మీరు తక్కువ రాలేదు ఎక్కువ రాలేదు. ఆడనే అర్థం చేసుకోవాలన్నా. నీకు తక్కువ రాలేదు ఎక్కువ రాలేదు అంటే నీకు తగ్గదన్నా, నీకు అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక మాట చెప్తున్నా, నీకు కోటాక్లా 60% కూడా నీకు రాదు. నీకు రావచ్చు, నీకు ఇక్కడ యాక్సిస్లో, ఐసిఐసిఐలో, ఎస్బీఐలో నీకు 75% వస్తుంది, అది కూడా చెప్తున్నాను. 75 to 80% వస్తుంది. యాక్సిస్లో కూడా ఐసిఐసిఐలో కూడా 80% వస్తుంది. కానీ కోటాక్లో అయితే నీకు 60% కూడా రాదు. అదైతే నువ్వు పెట్టుకో మైండ్లో అంతే. అది రాదన్నా, అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను నీకు. నువ్వు అనవసరంగా జస్ట్ టైం వేస్ట్ తప్పించి అది నువ్వు ఎన్ని రోజులు పోయినా అది ఇంక అమౌంట్ పెరుగుతుంది, మళ్ళీ నువ్వు తర్వాత రిగ్రెట్ అవ్వడు తప్పించి అది రాదు. నువ్వు కావాలంటే నీ కోటాక్లో మేనేజర్లు తెలిస్తే ఎవరైనా తెలిస్తే వాళ్ళని అడుగు. రిగ్రెట్ ఏం లేదన్న, ఇట్లనే కంటిన్యూ అవుతుంది. అంతకుమించి నేను 20 నీకు చెప్తున్నా కదా, నువ్వు 20% అంటున్నావు, నీకు 70%, 65% కూడా నీకు రాదు, చాలా కష్టం. రాకుంటే ఏం లేదన్న, ఖాళీ సింపుల్గా చెప్పేస్తున్నా నేను కూడా. అంతకుమించి అనుకుంటా మరి లీగల్గా ప్రొసీడింగ్స్ ఉంటాయన్న, లీగల్ ప్రొసీడింగ్స్ రావాలి. చెయ్యండి అన్న, అయితే జైలుకి వెళ్తా. అంతకుమించి ఏం చేయలేరు కదా. మరి అడ్రస్ కనుక్కుంటే అడ్రస్ ఏం లేదు, మెయిల్కి పంపించండి. మెయిల్కి పంపించండి అన్న, ఏ నోటీసులు వచ్చినా మెయిల్ పంపించేసి.
ఓకే. అడ్రస్ చెప్పు. అడ్రస్ కోసం నువ్వు మెయిల్కి పంపిస్తా, నువ్వు మెయిల్ చూసుకొని కూర్చుంటా అంటే రాదు. ఇప్పుడు అడ్రస్ చెప్తే మేము ఆవిడకి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అడ్రస్ ఏం లేదు, మీరు అఫీషియల్ ఒకసారి నాకు ఐడి కార్డు పంపించండి, నేను ఏంటిది? చూపిస్తా ఇక్కడ ఉన్నాను. నీకు ఇప్పుడు ఐడి కార్డు కావాలి కదా, నువ్వు బ్రాంచ్కి రా, నాకు అన్నీ చూపిస్తాను నేను. ప్రజెంట్ ఎందుకన్నా సోమాజిగూడ మీరు ఐడి కార్డు సోమాజిగూడకి వస్తావు కదా, ఇంకా సోమాజిగూడకి రా, సోమాజిగూడకి రా అన్న, నీకు నా ఐడి కార్డు చూపిస్తాను, నేనే కలిసి మాట్లాడతా కదా. బుక్ చేస్తారన్నా, అందుకే చెప్తున్నారు మీరు మాతో మాట్లాడుతున్నా. మీరు వేల మంది వదిలేసి నువ్వు వేల మంది మాట మాట్లాడకు. నేను ఏమంటున్నా, నువ్వు సోమాజిగూడకి రా, నువ్వు సోమాజిగూడకి వచ్చినాక నీకు నా ఐడి కార్డు చూపిస్తా, నా ల్యాప్టాప్ అన్నీ చూపిస్తాను నీకు. అప్పుడు నేను బ్యాంక్ ఉన్నాను అర్థమవుతుంది. తర్వాత నేను మాట్లాడతాను నీతో. ఓకేనా, 15 days తర్వాత వస్తాను, కలుద్దాం. 15 days తర్వాత వస్తాను, కలుద్దాం. 15 days నువ్వు 15 days అంటే మనకు అంత టైం లేదన్నా మనకి. అదేనా, రానిపోవడానికి నాకు ఒక 5-10 వేలు మళ్ళీ ఖర్చు అవుతుంది. ఇంత సినారీ ఇప్పుడు నాకు లేదు, అందుకే ఒక 15 days లో నేను నువ్వు రానికి 5-10 వేలు పెట్టుకుని వస్తున్నావు, కానీ ఇప్పుడు నువ్వు 5 వేలు ఇది కట్టానా నేను హోల్డ్ చేస్తా ఒక 1 month వరకు అంటే 5 వేలు కూడా కట్టలేకపోతున్నాను. అదే చెప్తున్నా. మాట్లాడతావా? ఇప్పుడు నువ్వు రానికే నాకు 5-10 వేలు అయితే అని అంటున్నావు, నీకు 5 వేలు కట్టుకోవాలా, నేను క్లోజ్ చేసి 15 చెప్పిన 15 కూడా కష్టమన్నా అంటే నువ్వు 5 వేలు కట్టుకోమని చెప్పినా, నీకు 5 వేలు కట్టుకొని 1 month ఆగుతా అని చెప్పినా కదా నీకు. ఇప్పుడు నాకు అన్నెసరీ 5-10 వేలు ఖర్చు అవుతుంది, మళ్ళీ వచ్చిన డిస్కషన్ అయితే సక్సెస్ అయితే కాదైతే తెలియదు. నీకు ఇప్పటికిప్పుడు కట్టమని చెప్తలే బ్రదర్, నేను నీకు ఇప్పటికిప్పుడు అంటలేను. తీసుకో, ఒక 10-15 days టైం తీసుకో, 20 వరకు తీసుకో టైం, 20 వరకు తీసుకొని చేసుకో అని చెప్తున్నాను. నీకు 5,000 క్లియర్ చేసుకో. 100% చెప్తున్నాను, ఎప్పటికైనా స్పాట్ పేమెంట్ కాదు, అంతా అయిపోయింది. జస్ట్ అయితే సెటిల్మెంట్ చేసుకోవాలి, లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలి. స్పాట్ పేమెంట్లు చేసి వేస్ట్ ఇప్పుడు. మరి ఎందుకు తీసుకున్నామా లోన్, ఎందుకు తీసుకున్నాము అంతగానో? ఎందుకు ఇచ్చారు మరి మీరు లోన్? ఎందుకు ఇచ్చారు? నీకు తెలివి లేదా? నీకు తెలివి లేదా? లోన్ తీసుకున్నప్పుడు ఇస్తామని అడుగుతున్నావు. మెంటల్ గా నువ్వు వాళ్ళతో లంచ్ చూడతా ఉల్టా మాట్లాడుతాయండి మాట్లాడే రారా నీ అమ్మ లంచ్ చూడక. ఏం పేరు నీ పేరు, నీ జాతి ఏడరా లంచ్ చూడక? అరే మాట్లాడే అర్థమైందా? నీ పేరు ఏడరా లంచ్ చూడకానే ఉండేది? నువ్వేడరా ఏడరా లంచ్ చూడక? హైదరాబాద్ ఏడనా ఉండేది లంచ్ చూడక? గుద్దలు దమ్ము లేక పేరు. విన్నారు కదా, ఈ విధంగా కొంతమంది రికవర్ ఏజెంట్లు కస్టమర్లని హ్యూమిలేట్ చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడి రికవరీ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఇలాంటి వాటిని మీరు స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. ఎందుకంటే లోన్ అగ్రిమెంట్లో క్లియర్గా ఉంటుందండి, లోన్ డిఫాల్ట్ అయిపోతే ఏం చేయాలి ఫర్దర్గా లీగల్గా అని చెప్పేసి క్లియర్ కట్గా దాంట్లో డ్రాఫ్టింగ్ ఉంటుంది. అయినా కూడా కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లని పర్సనల్గా అబ్యూజ్ చేసి రికవరీ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు. అలాంటి వాటిని మీరు స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. ఎందుకంటే ఆ విధంగా తిట్టే రైటు రికవరీ ఏజెంట్లకు లేదండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.